కోల్కతాలో వైద్యురాల్ని అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని గుంటూరులో వైద్య సంఘాలు ధర్నా చేశాయి. అంబేద్కర్ కూడలి నుంచి జీజీహెచ్ వరకు వందలాది వైద్యులు ర్యాలీ చేశారు. శంకర్ విలాస్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు. వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనం మనుషులవేనా అనేది గుర్తు చేసుకునేలాగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే ఇవన్నీ జరగటానికి మూలం ఏమిటి అంటే అధికారం మాకుంది, మేము ఏదైనా చేయగలమని. రెండవది డ్రగ్స్, ఇలాంటి ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ మీద ఇది చేసి తప్పించుకొని తిరుగుతున్నారు. ఎవరైతే దీన్ని చేశారో, దీనికి ఎవరైతే కారకులో వాళ్ళని వెంటనే శిక్షించాలి. ఒక్కళ్ళని శిక్షిస్తేనే మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి. ఇలా మేము ఎన్ని స్ట్రైకులు చేసినా ఏమి చేసినా పెద్ద ఉపయోగం లేదు. ఇది కేవలం డాక్టర్స్కి సంబంధించిందే కాదు, అందరూ ఆడవాళ్ళకి వాళ్ళ ధైర్యానికి సంబంధించిన ప్రాబ్లం ఇది. పని చేసే చోట డాక్టర్స్కి రక్షణ, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, సిస్టర్స్ అయినా, ఆయాలైనా, పారామెడికల్ అయినా అందరికీ రక్షణ కావాలి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో ఆల్కహాల్ ఉన్న వాళ్ళందరినీ నిషేధించాలి. మమ్మల్ని రక్షించుకోకపోతే మీ ఆరోగ్యాలు రక్షించడానికి ఎవరుంటారు రేపు? ఇలా చేస్తే ఫ్యూచర్లో ఎవరు డాక్టర్ది కూడా తీసుకోరు. రైతు మానేసినట్టే, రైతులు తగ్గిపోతున్నారు తెలుసు కదా. రైతును రక్షించలేక మనం రైతులు కోల్పోతున్నాము. అలాగే మీరు డాక్టర్స్ని కోల్పోతే సమాజం యొక్క ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు? కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్, వీ విల్ నాట్ టాలరేట్ దట్ ఇన్సిడెంట్. అది అక్కడ ఆ కాలేజీలో జరిగింది ఒక్కటే కాదు, ఎవ్రీ కాలేజ్ ఇన్ త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ ఇన్ ఏపీ, ఆ ప్రతి కాలేజ్లో సిచ్యువేషన్ అయితే అదే. దాన్నే మేము అడుగుతున్నాము. వీ నీడ్ సమ్ సేఫ్టీ టు వర్క్. సేఫ్టీ లేని ఎన్విరాన్మెంట్లో ఎవరు వర్క్ చేయలేరు. లాస్ట్ 1 month బ్యాక్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వన్ డాక్టర్ స్లాబ్ చేశారు. లాస్ట్ 2 days బ్యాక్ కర్నూలులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. డాక్టర్ని నిన్న కొట్టారు, విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. డాక్టర్స్ ఏమి కొడితే తీసుకోవడానికి రెడీగా లేము.